ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ రోజు 10 రోజుల షెడ్యూల్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం గవర్నమెంట్ సూచన మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అరైవ్ అలైవ్ అంటే మనం బతికే ఇంటికి రండి అనే ఉద్దేశం. అంటే చనిపోయి ఇంటికి రావద్దు, బతికే ఇంటికి రండి, బతికే ఇంటికి పోండి అనే ఉద్దేశంతో ఇవాళ రేపు రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మిగతా గొడవలు మర్డర్లు దీనికంటే 100 రెట్లు ఎక్కువ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు పోతున్నాయి. మనం ఎటువంటి తప్పిదం లేకుండా కూడా ఎదురు వ్యక్తి చేసిన తప్పిదం వల్ల మన ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి దాంట్లో ప్రజలందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసేసి అందరూ రూల్స్ పాటించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి వికలాంగులు కాకుండా, ప్రాణాలు కోల్పోకుండా ఉండే ఉద్దేశంతో ప్రజలందరిలో అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాం అనేది ఇక్కడ జోనల్ వర్క్షాప్లో కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు వచ్చారు. వివిధ డిపార్ట్మెంట్లు జోనల్ వర్క్షాప్ మేనేజర్ అయినటువంటి జగన్ గారు, డీసీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి, వివిధ డిపార్ట్మెంట్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు డాక్టర్ రోహిత్ గారు కూడా తన యొక్క లైఫ్లో ఎటువంటి దాన్ని చూశారు, దానివల్ల ఎటువంటి భయంకర పరిస్థితులు చూశారనేది కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు తండ్రి కోల్పోయిన కొడుకు, కాళ్ళు కోల్పోయిన వ్యక్తి కూడా వచ్చి లైక్ రియల్ లైఫ్ వాళ్ళ జీవితంలో వచ్చిన అనుభవాలు ఎంత ఇబ్బంది పడ్డామని కూడా ప్రజలకి తెలియ, ఎంతో బాధలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క రియల్ లైఫ్ యొక్క అనుభూతుల్ని, యొక్క అనుభవాల్ని, ఇబ్బందుల్ని, వచ్చే పరిస్థితుల్ని వివరించి ఎవరికి కూడా అటువంటి పరిస్థితులు రావద్దని ఇంత బాధలో కూడా వచ్చి వివరం జరిగింది. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఎవరి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్గా రూల్స్ పాటించి ఎవరికి ఎటువంటిది యాక్సిడెంట్ కాకుండా ప్రమాదం నివారించాల బాధ్యత ప్రతి ఒక్కరు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. రోజులు జీవితాంతం ప్రాణాలకుండా ఎప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ అంటే ఎవరో చేసిన తప్పుకి వాళ్ళు బాధపడుతూ ఇబ్బంది పడే పరిస్థితి మనం లైఫ్ లాంగ్ తను ఏం చేసినా తిరిగి తీసుకురాలేం మనం దాన్ని. కాబట్టి ఇది ఒకసారి గుర్తుంచుకొని మీ వల్ల మీ ఫ్యామిలీస్ ఇబ్బంది కావచ్చు, మీ వల్ల మీరు తప్పు చేసిన మీకు ఇబ్బంది, మీ తప్పు వల్ల ఎదురు ఇబ్బంది పరిస్థితి వస్తాయి. కాబట్టి ఒక్క క్షణం నువ్వు మనం చేసే పని వల్ల ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే దానికి కాన్సిక్వెన్స్ ఆలోచించి ఒక్క క్షణం మీరు జాగ్రత్త ఉండాలని. ధన్యవాదాలండి. ఇంత దూరం మీరు వచ్చి మీ యొక్క విలువైన అనుభవాన్ని తెలియజేసేందుకు, ఇంత కష్టపడి తీసుకొచ్చేందుకు కొడుక్కి మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు